అందరికీ ఎలక్షన్‌లో నిలబడ్డ విషయం అందరికీ తెలిసిందే కదా! అంతకుముందు వరకు నా లైఫ్ హాస్టల్ లైఫ్ అనమాట. సో, చిన్నప్పటి నుంచి నేను హాస్టల్‌లోనే ఉన్నా. అంత ఇంటికాడ ఉండలేదనమాట. ఎందుకు అని అంటే హాస్టల్‌లో ఉంటే ఫుడ్ పెడతారు. కొంచెం అమ్మ వాళ్ళకి భారం అవ్వకుండా ఉంటది కదా అనేసి చిన్నప్పటి నుంచి హాస్టల్ లైఫ్ లీడ్ చేసిన. సో, నేను కాంపిటీషన్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయినప్పుడు కూడా హాస్టల్‌లోనే ఉండేదాన్ని. కానీ ఈరోజు ఇంకా హాస్టల్ వేకేట్ చేయాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే ఇంకా కొంచెం ఎలక్షన్ లెక్కలు అవన్నీ చూసుకోవాలి కాబట్టి ఇంటికి వెళ్తున్నా. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఫస్ట్ హాస్టల్ వదిలేసి వెళ్ళిపోవడానికి. సో, లాస్ట్ సారిగా ఈ వీడియో ఎందుకు తీస్తున్నంటే ఇదొక నాకు జ్ఞాపకంగా ఉండిపోవాలన్నమాట. సో, చాలా హాస్టల్స్ ఉన్నాయి. కానీ ఈ హాస్టల్లో నేను ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ హోమ్ అంటే ఇంటికాడ ఉన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇంటికాడ వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేను ఈ హాస్టల్లో ఉండబట్టి కూడా ఒక 1.5 year అవుతుంది. ఎప్పుడు 2021 నవంబర్లో వచ్చానమాట ఇక్కడికి. వచ్చినప్పటి నుంచి ఒకే హాస్టల్లో ఉన్నా. ఇప్పటివరకు నేను వేరే హాస్టల్ చేంజ్ అవ్వలేదన్నమాట. ఇక్కడ కొంచెం ఫుడ్ కూడా బాగుంటుంది. హోమ్లీ ఫుడ్ అనమాట. ఇంటికాడ ఎలా వండుకొని తింటామో అదే మాదిరి ఉంటుంది. కాబట్టి ఈ హాస్టల్ వేకేట్ చేయలేకపోయినాం. కానీ ఈరోజు వెళ్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళీ వస్తానే అనుకుంటున్నా, చెప్పలేము ఇంకా. ఫస్ట్ ఇంటికాడ ఉండడం కంటే నేను హాస్టల్లోనే ఉన్నా కాబట్టి ఈ హాస్టల్లో కూడా నేను హోమ్లీగానే ఫీల్ అవుతాను. సో, లాస్ట్గా నా బెడ్ చూపిస్తాను అనమాట. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నో గొడవలు, ఎంతోమంది ఫ్రెండ్స్ వచ్చారు పోయారు. ఈ బెడ్ చాలామంది వచ్చిరు పోయారు కానీ నేనైతే ఇక్కడే ఉన్నాను అనమాట. సో, ఇది వచ్చేసి నా కబోర్డ్. ఇక్కడ నాది అంటే హీట్ వాటర్ తాగడం కోసం అని చెప్పేసి ఒక చిన్న సిలిండర్, ఒక గిన్నె అన్నీ క్యారీ చేసేదనమాట. అన్నీ సదురుకున్న. ఇది బకెట్, బుక్స్ ఇవన్నీ బుక్స్ ఇవన్నీ చదువుకున్నా. సో, ఇది అనమాట నా బెడ్. సో, కనీసం వచ్చిన రోజు నుంచి బెడ్ చేంజ్ అవ్వలేదు. ఇక్కడే ఇదే బెడ్ పైన ఎవరు లేకున్నా ఇదే రూమ్లో పడుకునేదాన్ని అనమాట. సో, చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. కానీ వెళ్ళిపోతుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఏం చెప్పాలి కూడా అర్థం అవ్వట్లేదు. అంతా సదిరేసుకున్నా, ఇంకా లగేజ్ అంతా సదిరేసుకున్నా, బట్టలు, బుక్స్, చెప్పులు అన్నీ సదిరేసుకున్నా. ఏదో కొంచెం బాధ అనిపిస్తుంది, కొంచెంగా చానే అనిపిస్తుంది. హాస్టల్లో ఉన్న ఫ్రెండ్స్ని కూడా చాలా మిస్ అవుతున్నా. సో, నేను ఫస్ట్ కొంచెం ఎక్కువ ఎవరితో కలిసేదాన్ని కాదనమాట. కొంచెం ఏదో సరిగా మాట్లాడకపోయేదాన్ని, ఎంతసేపు నా పని నాది అన్నట్టుగా ఉండేదాన్ని. కానీ హాస్టల్ వచ్చిన కొన్ని డేస్కి చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు కానీ నేను ఇక్కడే ఉన్నా. కొంతమంది పెళ్ళి చేసుకున్నారు, ఇంకా కొంతమంది వేరే హాస్టల్కి వెళ్ళిరు. అంటే వేరే దగ్గర జాబ్ రావడం వల్ల లాంగ్ అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా కానీ నేను ఇక్కడే ఉంటూ ఇక్కడే స్టడీ హాల్ తీసుకొని చదవడం అయితే జరిగింది. ఇంకా కొంతమంది అడిగిరు కూడా, అక్క మీ హాస్టల్ చూపించు అని చెప్పేసి. సో, ఇంకా ఈరోజు వెళ్ళిపోతున్నా కాబట్టి ఒకసారి చూపించుతామని చెప్పేసి వీడియో చేస్తున్నా. ఇంకేదో కొంచెం బాధ అనిపిస్తుంది. ఫుడ్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ. హోమ్లీ అంటే చాలా హాస్టల్స్ ముందు హోమ్లీ ఫుడ్ అది ఇది అని పెడతారు కానీ ఏం హోమ్లీ లాగా ఉంటుందో నాకైతే తెలీదు. కానీ ఇక్కడైతే ఫుడ్ బాగుంటుంది. అందరూ మంచిగా ఉంటారు అనమాట. కొంతమంది ఓనర్స్ ఎట్లా ఉంటారంటే మేము ఓనర్స్ మీరు స్టూడెంట్స్ అన్నట్టుగా కొంచెం హాస్టల్లో ఉండే వాళ్ళుగా బిహేవ్ చేస్తారు. సో, మా హాస్టల్లో అలా ఉండదు. అంతా ఓకే ఫ్యామిలీ లెక్క కలిసి ఉండడం అయితే అవుతుంటుంది. బాగుంటుంది. ఇక్కడ చాలామందిని మిస్ అవుతున్నారు నా రూమ్మేట్స్ని. ఎనీవే మళ్ళీ కలుస్తూనే ఉంటా. కానీ ఇలా హాస్టల్లో ఉండే టైం వస్తుందో రాదో, ఒకేలో ఉండే సిచ్యువేషన్ వస్తే మళ్ళీ ఇదే హాస్టల్లో ఇదే బెడ్ పైన ఉంటాను అనమాట. సరే, ఐ మిస్ యూ మై డియర్ హాస్టల్ ఫ్రెండ్స్.